మరీచిక, అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ లీడ్స్ గా సతీష్ కే శెట్టి డైరెక్షన్ లో వచ్చిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఓ యాక్సిడెంట్ లో తన పేరెంట్స్ చనిపోయాక యుఎస్ నుంచి ఇండియా తిరిగి వచ్చిన మరీచిక హైదరాబాద్ లో తనకున్న ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి లండన్ వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటది. ఈ టైంలో ఇక్కడ తనకి వెంకటలక్ష్మి, సంజు అనే ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కొన్ని రోజులకి సంజుతో ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతది. అయితే అప్పటికే సంజుని పిచ్చిగా ప్రేమిస్తున్న వెంకటలక్ష్మి ఫ్రెండ్షిప్ కోసం తన ప్రేమని త్యాగం చేసి మరిచికని, సంజుని కలిపి దగ్గరుండి వాళ్ళ పెళ్లి కూడా చేస్తుంది. అయితే పెళ్ళైన 2 రోజులకి మరిచిక గురించి వెంకటలక్ష్మికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తన గురించి సంజుకు చెప్పి తనని అలర్ట్ చేసే లోపే మరిచిక తన్ని చంపి ఎస్కేప్ అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో వెంకటలక్ష్మి ఏం చేసింది? అసలు ఈ మరిచిక ఎవరు? తన ప్లాన్ ఏంటి? సంజుని ఎందుకు చంపింది? చివరికి ఈ కేసులో పోలీసులు బయటపెట్టిన రహస్యాలు, నిజాలు ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే. కాసేపు టైం పాస్ అనిపించింది. ఇందులో కథ ఇంట్రెస్టింగ్‌గా, సెకండ్ హాఫ్‌లో కొన్ని మైండ్ బోయే ట్విస్ట్‌లతో స్క్రీన్ ప్లే కొంచెం ఎంగేజింగ్ గానే ఉన్నా, ఔట్‌డేటెడ్ డైరెక్షన్ అండ్ కొన్ని ప్లాట్ హోల్స్ వల్ల ఓవరాల్‌గా సినిమా అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టించింది. సెటప్‌కి చాలానే టైం తీసుకున్నారు. ఇంటర్వెల్ వరకు ట్రయాంగిల్ లవ్ స్టోరీనే నడుస్తూ ఉంటది. ఇది చాలా రొటీన్‌గా ఉంటూ ఏమాత్రం ఎంగేజింగ్‌గా అనిపించదు. సంజు, మర్చిక మధ్య నడిచే లవ్ స్టోరీలో కొన్ని సిట్యుయేషన్స్ చాలా అన్‌కన్విన్సింగ్‌గా అనిపిస్తూ ఏంటి ఇలా ఉంది అని దర్శకుడి క్రియేటివ్ చాయిసెస్ ని క్వశ్చన్ చేసేలా చేస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సర్ప్రైజ్ చేస్తూ సెకండ్ హాఫ్ మీద కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తది. అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ఇంటర్వెల్ ట్విస్ట్ ని ఎక్స్‌ప్లెయిన్ చేసేయటంతో ఓ సింతేనా, ఇదేనా మర్డర్ మిస్టరీ, ఇక మళ్ళీ సోది భరించాలా అని నిరాశపడ్డా. కానీ ఆ తర్వాత మొదలవుతాయి అసలు సిసలు రివీల్స్, ట్విస్ట్, మైండ్ గేమ్స్. ఇదే క్రమంలో ఆ ఫస్ట్ హాఫ్ అలా ఎందుకుందో, మరిచిక, సంజు మధ్య లవ్ స్టోరీ అంత అన్‌కన్విన్సింగ్ గా ఎందుకుందో మనకు క్లారిటీ వస్తది. ఫస్ట్ హాఫ్ అంతా చిరాకు పెట్టినా అందుకు ఇక్కడ దర్శకుడు మంచి పే ఆఫ్ ప్లాన్ చేశాడనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా మోస్ట్లీ ఏది నిజం, ఏది అబద్ధం అని కన్ఫ్యూజన్ తో చాలా వరకు ఎక్సైటింగ్ గా సాగుతది. ప్రీ క్లైమాక్స్ టైం కి అసలు ఏం జరుగుతుంది అని మొత్తానికి మనకు క్లారిటీ వస్తది. ఇక క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా హిలేరియస్ గా ఉంది. ఇక్కడ అజయ్ ఘోష్ గారికి, అనుపమకి మధ్య నడిచే కాన్వర్సేషన్స్ ఫుల్ గా నవ్విస్తాయి. అయితే సినిమా ఎండ్ అయ్యే టైం కి చాలా క్వశ్చన్స్ అలాగే మిగిలిపోతాయి. వాటికి సరైన ఆన్సర్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ గానీ ఇవ్వటంలో దర్శకుడు విఫలమయ్యాడు అనిపిస్తుంది. కంక్లూజన్ లో లాజిక్ కంటే కన్వీనియన్స్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యారు. మేబీ దర్శకుడు ఈ కథ 90s లో జరుగుతుందని చెప్పుంటే ఆ క్లైమాక్స్ కన్విన్సింగ్ గా, సాటిస్ఫైయింగ్ గా ఉండేదేమో. ఎందుకంటే ఈ కాలంలో అలాంటి ప్లాన్ వేసి పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకోవటం అంటే అది అయ్యే పని కాదు. 10 నిమిషాల్లో కనిపెట్టేయొచ్చు. ప్లాట్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి ఇలా ఏదో సూపర్ఫిషియల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేనేం చెప్తున్నానో అర్థం కావాలంటే మీరు సినిమా చూడాలి. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే వెంకటలక్ష్మిగా అనుపమ పరమేశ్వరన్ నట విశ్వరూపం చూపించిందని చెప్పాలి. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ని చాలా కన్విన్సింగ్‌గా ప్లే చేసింది. మనం ఆ క్యారెక్టర్‌ని ప్రేమిస్తాం, ద్వేషిస్తాం, తన మీద జాలి పడతాం, చిరాకు పడతాం, ఒక్కోసారి తన పరిస్థితి చూసి నవ్వుకుంటాం, ఇంకొన్ని సార్లు వామ్మో! ఇది మామూలుది కాదుగా అని షాక్ అవుతాం. ఇలా సింగిల్ క్యారెక్టర్‌తో మనం అన్ని ఎమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. టెర్రిఫిక్ పర్ఫార్మర్. ఇక మరిచికగా రెజీనా కూడా బానే చేసింది. ముందు తన అమెరికన్ యాక్సెంట్ కొంచెం ఆడుగా అనిపించినా తర్వాత కన్విన్సింగ్ గానే అనిపించింది. తను కూడా మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే చేసింది. ఇక సంజుగా విరాజ్ అశ్విన్ బానే చేసినా తన క్యారెక్టర్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండింది. ఇందాక చెప్పాగా సినిమాలో చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయని. అందులో తన క్యారెక్టర్ కూడా ఉంది. అసలు తను అలా ఎందుకున్నాడో, తన మోటివేషన్స్ ఏంటో అనేది క్లారిటీ ఉండదు. కొంచెం హాఫ్ బేక్డ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇక అజయ్ ఘోష్, తాగుబోతు రమేష్ తదితరులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమా ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ లాంటివి పర్లేదనిపించాయి. ఇక ఇళయరాజా గారి మ్యూజిక్ విషయానికొస్తే చాలా ఔట్‌డేటెడ్ గా అనిపించింది. పాటలైనా ఒక రకం. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఏదో 80స్, 90స్ సినిమాలను తలపించింది. ఖచ్చితంగా బీజీఎం సినిమాకి పెద్ద మైనస్‌గా మారిందని చెప్పొచ్చు. ఆ బీజీఎం వల్ల సినిమా చూస్తున్నామా, సీరియల్ చూస్తున్నామా అని డౌట్ వస్తా ఉంటది. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్ అంతంత మాత్రంగానే ఉండగా ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో చాలా బెటర్ ఉండాల్సింది. ఈజీగా ఓ 15, 20 మినిట్స్ ట్రిమ్ చేయొచ్చు. ఇక రైటర్ డైరెక్టర్ సతీష్ కా శెట్టి విషయానికొస్తే ఆయన పనితనం ఓకే. ఒకవేళ ఈ సినిమానైనా లేట్ 90స్ లో గాని, ఎర్లీ 2000s లో గాని తీసుంటే వావ్! వాట్ ఏ మూవీ అని చప్పట్లు కొట్టేవాళ్ళం. ఆయన రైటింగ్ అండ్ డైరెక్షన్ స్టైల్ ఆ కాలంలోనే ఆగిపోయింది. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ. జస్ట్ అవుట్‌డేటెడ్ వైబ్స్ ఇస్తూ ఉంటది. ఈ కాలానికి తగ్గట్టు తీయటంలో కొంచెం తడబడ్డారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే కొంచెం సోదిని తట్టుకొని 1, 2 ప్లాట్ హోల్స్‌ని ఇగ్నోర్ చేసే సహనం మీకుంటే సినిమా డీసెంట్ అనిపించే అవకాశం ఉంది. అది విషయం.